హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరిగింది. ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యూరోప్ ఖండంకి సంబంధించి దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియో ప్రధానంగా మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేస్తున్నటువంటి సందర్భం లోపల మీ దగ్గర ఇయర్ బడ్స్ ఉన్నట్టయితే వాటిని చెవిలో పెట్టుకొని ఒక్కసారి వినేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ సంబంధించినటువంటి ఎవ్రీ పాయింట్ మీ అందరికి కూడా రివిజన్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. వాటన్నిటి కూడా మీరు ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి యూరప్ ఖండం. ఈ యొక్క యూరప్ ఖండం గురించి మనం చెప్పుకున్నట్టయితే పారిశ్రామిక విప్లవానికంటే ముందు యూరోప్లో పారిశ్రామిక విప్లవం మొట్టమొదటిసారిగా సంభవించడం అనేది జరిగింది. ఫ్యాక్టరీల ఆధారంగా ఉత్పత్తులను పెంచుకొని పశ్చిమ యూరప్ దేశాలలో ప్రపంచంలో అనేక దేశాలపైన ఖండాలపైన తమ యొక్క ప్రాబల్యాన్ని చూపించినటువంటి ఖండం యూరప్ ఖండంగా చెప్పుకోవచ్చు. మరి యూరప్ యొక్క ఉనికిని చూసుకున్నట్టయితే యూరప్కు ఉత్తరాన సముద్రం ఉంది. ఈ సముద్రం దాదాపు సంవత్సరం అంతా గడ్డకట్టి ఉండటం అనేది జరుగుతుంది. ఈ మహాసముద్రం యూరప్ను ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేస్తుంది. 500 సంవత్సరాల క్రితం యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. లక్షల కొద్ది ఐరోపా ప్రజలు అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. ఈ సముద్రానికి ఉత్తరాన యూరప్, దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి. ఈ సముద్రానికి మధ్యధరా సముద్రం అనే పేరు రావటం అనేది జరిగింది. దీనికి కారణము ప్రపంచ మధ్య భాగంగా పేర్కొనటం అనేది జరుగుతుంది. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఇతర ఖండాల గురించి తెలియదు. కేవలం యూరప్, ఆసియా, ఆఫ్రికా ఉత్తర ప్రాంతాలు మాత్రమే వారికి తెలుసు. ఈ ప్రాంతాలని మధ్యధరా సముద్రం చుట్టూ విస్తరించి ఉన్నాయి. అందుకోసమే ఐరోపా వాసులు ప్రపంచం మధ్యలో సముద్రం ఉందని భావించడం జరిగింది. యూరప్కు తూర్పు సరిహద్దుగా యూరల్ పర్వతాలు ఉన్నాయి. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు కావు. ఈ పర్వతాలకు తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్ ఉన్నాయి. వాస్తవంగా ఆసియా, యూరప్ కలిసే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్నే యురేసియా అని పిలవటం జరుగుతుంది. మరి యూరప్లో ఆల్ప్స్ పర్వతాలు శ్రేణులు చాలా ముఖ్యమైనవి. ఈ యొక్క ఆల్ప్స్ పర్వత శ్రేణులు సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. అదేవిధంగా పశ్చిమ యూరప్లోని హంగారీ దేశం డానిబు నది ఒడ్డున గల బుడపెస్టా నగరం కలిగి ఉండటం అనేది జరిగింది. దక్షిణ యూరప్ ఖండం సరిహద్దులలో కాస్పియన్ సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్యన కాకాస్ పర్వతాలు ఉన్నాయి. అవి కూడా చాలా ఎత్తైనవి. సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. యూరప్, ఆసియా ఖండాల మధ్య చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఆసియాలో విస్తారమైన పీఠభూములు ఉన్నాయి, కానీ యూరప్లో మాత్రం అటువంటి పీఠభూములు లేవు. కానీ జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లో చిన్న చిన్న పీఠభూములు ఉన్నాయి. ఐరోపాలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. తూర్పు ప్రాంతాల్లో రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బయలురష్యా దేశాల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మైదానంలో ఎక్కువ మంచుతో నిండి ఉండటం వల్ల చలికాలంలో అత్యధికంగా చలిగాలులు వీస్తాయి. వేసవిలో మంచు కరిగి కాలువలుగా నీరు ప్రవహించి పెద్ద నదులు ఏర్పడతాయి. నైఫర్ ఐరోపాలో పొడవైనటువంటి ఓల్గా నదులు ఇలా ఏర్పడి ప్రవహిస్తున్నవే. ఐరోపాలో నదులు కేవలం వ్యవసాయ నీటిపారుదలకే కాకుండా జల రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. పడవలు, ఓడలు, తెప్పలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సరుకులు, మనుషులను తీసుకువెళ్తాయి. అంతర్జాతీయ వ్యాపారానికి అనువుగా ఉన్నటువంటి నదిగా రైన్ నదిని మనం పిలవటం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఆల్ప్స్ పర్వతాల నుండి ప్రారంభమయ్యేటువంటి నదులు ఏవంటే పో నది, డాన్యూబ్ నది. పైరనీస్ పర్వతాలకు ఆనుకొని ఉన్న దేశాల పేర్లు ఏంటంటే ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. తూర్పు ఐరోపా సరిహద్దు పర్వత శ్రేణులు ఏవంటే యూరల్ పర్వత శ్రేణులుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా చాలా ప్రధాన పారిశ్రామిక మరియు ఖనిజాలు లభించే నగరాలు సముద్ర తీరాన ఉన్నందున ఖండాంతర వాణిజ్యానికి దోహదపడుతున్నాయి. రైన్ నది వలె కాకుండా ఓల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. అది ఒక పెద్ద సరస్సు లాంటిది. ఈ నది ద్వారా ఖండాంతర వ్యాపారం చేయడం కష్టము. అందుకే ఓల్గా నది ద్వారా జల రవాణాతో ఖండాల మధ్య వ్యాపారము చేయలేకపోవడం అనేది జరుగుతుంది. మరి యూరోప్లో నల్ల సముద్రం ఉంది. ఈ నల్ల సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏంటంటే ఉక్రెయిన్ దేశము, బల్గేరియా దేశము, రష్యా దేశము, రుమేనియా దేశము, టర్కీ దేశాలు ఈ యొక్క నల్ల సముద్రం చుట్టూ ఉండటం అనేది జరిగింది. మరి చాలా ప్రాంతాల్లో బాల్టిక్ సముద్రం మాదిరిగా సముద్ర తీరము భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్టు ఉంటుంది. మరికొన్ని చోట్ల ఇటాలీలో మాదిరి భూభాగం సముద్రంలోకి విస్తరించినట్టు ఉంటుంది. ఇటాలీకి 3 వైపులా సముద్రం ఆవరించి ఉంది. 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్నే ద్వీపకల్పం అంటారు. నార్వే, స్వీడన్ కూడా దానిలో భాగమే. ఈ ద్వీపకల్పాన్ని మనము స్కాండినేవియా ద్వీపకల్పం అంటారు. అయితే యూరోప్ ఖండంలో కొన్ని దేశాలు 3 వైపుల నీరు ఉంటే మరికొన్ని దేశాలకు 4 వైపులా నీరు ఉండి ద్వీపదేశాలుగా ఉండటం అనేది జరిగింది. అలాంటి దేశాల్లో ఒక ముఖ్యమైనటువంటి దేశమే బ్రిటన్ దేశంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రాచీన కాలం నుండి సముద్రాలు, ద్వీపాలు ప్రజల జీవన విధానాన్ని చాలా ప్రభావితం చేశాయి.
మధ్య దక్షిణ యూరోప్లో ఎక్కువ భాగం పర్వత ప్రాంతాలు ఉండటం వల్ల రవాణాకు చాలా కష్టసాధ్యం కావటం జరిగింది. ఐరోపా వారు సముద్ర మార్గాలను ఎక్కువగా ఉపయోగించుకోవటం అనేది జరిగింది. పెద్ద సంఖ్యలో ఉన్న లోతైన అఖాతాలు భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన సముద్ర రవాణాకు అవకాశం కల్పిస్తున్నాయి. వీటిని గల్ఫ్ అంటారు. ఇవి మూడు వైపులా నీరు ఆవరించినవని. అఖాతాలు ముఖద్వారం వద్ద సాధారణంగా వెడల్పుగా బంగాళాఖాతంలో మాదిరి ఉంటాయి. గల్ఫ్ ముఖద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. బాల్టిక్ సముద్రం పటంలో చూపినట్లయితే అది పెద్ద గల్ఫ్ ప్రాంతంగా గుర్తించవచ్చు. అఖాతాలు గల్ఫ్ ప్రాంతాలు ఉండడం వల్ల సముద్రం తుఫాన్ల నుండి నౌకాశ్రయాలను రక్షణకు లభిస్తుంది. సరుకులను ఎత్తడానికి, దించడానికి, ఓడలను ఒక చోట నిలపడానికి అవి ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. యూరప్ శీతోష్ణ స్థితిని చూసినట్టయితే యూరప్కు భూమధ్య రేఖ చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా చల్లగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క యూరోప్ పైన అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. భూమధ్య రేఖ నుండి దూరం మాత్రమే కాక ఈ యూరోప్ను ప్రభావితం చేయడానికి అట్లాంటిక్ మహాసముద్రం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ యొక్క పవనాలు ఐరోపా శీతోష్ణ పైన ఎక్కువగా ప్రభావం చూపుతాయి. లోపల వైపు ఉన్న భూభాగం కంటే అట్లాంటిక్ మహాసముద్రం తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో పశ్చిమ యూరోప్లో పూర్తిగా చల్లగాను, తూర్పు యూరోప్లో మరింత చల్లగాను ఉంటుంది. అందుకనే పోలాండ్లోను, రష్యాలోను తీవ్రమైన చల్లదనం ఉంటుంది. ఫ్రాన్స్లోను, గ్రేట్ బ్రిటన్లో వెచ్చదనం ఉంటుంది. వాటికంటే రష్యాలో శీతాకాలం చాలా చలిగా ఉండి నదులు, సముద్రాలు గడ్డకట్టుతాయి. అయితే పశ్చిమ యూరప్ అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉన్నందువల్ల అక్కడ పరిస్థితిని మీరు అంచనా వేసి ఉంటారు. ఈ మహాసముద్రం యూరప్ శీతోష్ణస్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మరియు పశ్చిమ పవనాలు సంవత్సరం అంతా అట్లాంటిక్ మహాసముద్రం నుండి గాలులు యూరోప్ వైపు వీస్తాయి. పశ్చిమ దిశ నుండి వీచే ఈ గాలులు పశ్చిమ పవనాలుగా పిలుస్తారు. వాస్తవంగా ఈ గాలులు నైరుతి దిశ నుండి ఈశాన్య వైపుగా వీస్తాయి. అవి భూమిపై ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా వేడి, తేమ కలిగి ఉంటాయి. ఈ పడమటి గాలులు సంవత్సరం అంతా వీస్తూ యూరోప్ శీతోష్ణతని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. మరియు కవోష్ణ సముద్ర ప్రవాహాల గురించి తెలుసుకుందాం. సముద్ర జలాలు ఎప్పుడు నిశ్చలంగా ఉండవు. అవి ఒక చోట నుండి మరొక చోటకు ఖండాల వెంబడి ప్రవహిస్తాయి. వీటిని సముద్ర ప్రవాహాలుగా పేర్కోవటం అనేది జరుగుతుంది. ఇవి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అటువంటి సముద్ర ప్రవాహాలు అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రతల వల్ల సంవత్సరం అంతా ఈ ప్రవాహాలు పయనిస్తుంటాయి. అందుకే వీటిని కవోష్ణ ప్రవాహాలుగా పిలుస్తారు. ఈ ప్రవాహాలు పశ్చిమ దిశ నుండి ఉత్తర అమెరికా వైపు ప్రయాణిస్తాయి. అమెరికా ఈశాన్య తీర ప్రాంతాలకు ఈ ప్రవాహాలు ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత యూరప్ వైపు వీస్తాయి. ఈ ప్రవాహాలు యూరోప్లోని పశ్చిమ తీర ప్రాంతాలను తాకుతాయి. ఈ ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్ అనగా వేగంగా ప్రవహించేది అని, ఐరోప్లో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనగా నిదానంగా ప్రవహించేది అని అర్థం. గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతపు జలాలు, యూరోప్లోని పశ్చిమ తీర ప్రాంతపు జలాలు గడ్డకట్టవు. కాబట్టి ఓడలు చలికాలంలో కూడా తీర ప్రాంతంలో ఓడరేవులకు చేరుకోవటం అనేది జరుగుతుంది. పశ్చిమ యూరప్ సంవత్సరం అంతా చిరుజల్లులు కురుస్తాయి. ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా ప్రాంతాలలో పడమటి గాలులు చాలా తేమగా నింపుకుంటాయి. ఈ గాలులు సంవత్సరం అంతా తేమను పుంజుకొని వర్షాలకు కారణమవుతాయి. ఈ రెండు ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. కానీ మన దేశంలో మాత్రం వర్షం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. పశ్చిమ ఐరోపాలో సంవత్సరం అంతా చిరుజల్లులు ఉంటాయి. ఆకాశం మబ్బులతో కూడి ఉంటుంది. అలాంటి చిరుజల్లుల కోసం మన దేశంలో ఎదురు చూసినట్టుగా పశ్చిమ యూరోప్లో కాంతివంతమైన ఎండ కోసం ఎదురు చూడటం అనేది జరుగుతుంది. చేపల పెంపకానికి వెచ్చటి ప్రవాహాలు అవసరం. దాంతో చేపలకు కావాల్సినంత ఆహారం లభ్యమవుతుంది. బ్రిటన్కి సమీపంలో ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందినది. ఈ ప్రాంతాన్నే డాగార్ బ్యాంక్ అని పిలుస్తారు. ఐరోపా ప్రజలకు చేపలే ప్రధాన ఆహారము కాబట్టి చేపలకు యూరప్ ప్రధాన పరిశ్రమగా మారింది. దక్షిణ ఐరోపాలో మధ్యధరా శీతోష్ణ స్థితి. దక్షిణ ఐరోపా దేశాలను మనం గమనించినట్లయితే వాటికి దక్షిణాన మధ్యధరా సముద్రం ఉందని తెలుస్తుంది. అందువల్ల వాటిని మధ్యధరా దేశాలుగా పిలుస్తున్నారు. అక్కడ విశిష్టమైన శీతోష్ణ స్థితి మధ్యధరా శీతోష్ణ స్థితిగా పిలుస్తారు. ఇక్కడ చలికాలంలో చలి తక్కువ, కానీ ఎండాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరం అంతా పశ్చిమ యూరప్ వర్షాలు ఉండవు. పడమటి గాలులు ఇక్కడ చలికాలంలో మాత్రమే వీస్తాయి. ఈ గాలులు మధ్యధరా దేశాలకు వర్షాలను ఇస్తాయి. అంటే ఇక్కడ చలికాలంలో వర్షాలు, ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల మధ్యధరా శీతోష్ణస్థితి అనే పదం స్థిరపడింది. ఇతర ఖండాలలో కూడా అనేక ప్రాంతాలలో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ శీతోష్ణస్థితి పండ్ల తోటల పెంపకానికి అనుకూలమైనది. ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అత్తి పండ్లు, అంజూర పండ్లు మొదలైన పండ్ల తోటలకు దక్షిణ యూరప్ విస్తృతంగా పెంచడం అనేది జరుగుతుంది. చేపలు పట్టుటకు ప్రధానమైన ప్రాంతం వెచ్చటి ప్రాంతం. పండ్ల తోటలకు ప్రధానమైనటువంటి ప్రాంతం మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి యూరోప్లో కాలాలు అనేవి 4 రకాలుగా ఉంటుంది. మన దేశంలో చలికాలము, వేసవికాలము, వర్షాకాలం 3 కాలాలు ఉంటే యూరోప్లో 4 కాలాలు ఉంటాయి. అవేంటంటే
చలికాలము, వసంతకాలము, వేసవికాలము, దాంతో పాటుగా శరత్కాలం ఉంటాయి. మరి ఈ కాలాల గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నవంబర్ నెల రాగానే వణికించే చలితో ప్రారంభమయ్యే చలికాలం డిసెంబర్ నుండి అతి శీతలంగా మారుతుంది. పర్వతాలపై ఎక్కువగా, మైదానాలపైన తక్కువగా మంచు కురుస్తుంది. సూర్యుడు చాలా ఆలస్యంగా 9 లేదా 10 గంటలకు ఉదయించి మధ్యాహ్నం 4 గంటలకి అస్తమిస్తాడు. మబ్బు కమ్మిన ఆకాశంతో చీకటి అలుముకుంటుంది. ఫ్రాన్స్ దేశంలోని వెడల్పైన ఆకులు గల చెట్లు తమ ఆకులను రాల్చి ఆకులు లేని చెట్లుగా మారుతాయి. తర్వాత వసంతకాలం వస్తుంది. మార్చి నెల రాగానే ఫ్రాన్స్లో భూదృశ్యం మారిపోతుంది. పగలు ఎక్కువ కాలము, రాత్రి తక్కువ కాలము ఉంటుంది. మంచు కరగడం ప్రారంభించి చెట్లు చిగురించడం ప్రారంభమవుతుంది. పచ్చని ఆకులు, అందమైన పూలతో అంతా నిండిపోతుంది. పచ్చిక బయళ్ళల్లో గడ్డి మలవడం ప్రారంభమవుతుంది. వసంతకాలంలో భూములు దున్ని విత్తనాలు వేస్తారు. గోధుమ, రై, బార్లీ, మొక్కజొన్న, బీట్రూట్, ఓట్స్ వంటి పంటలను పండించడం అనేది జరుగుతుంది. తర్వాత వేసవికాలం. యూరోప్లో జూన్ నుండి ఆగస్టు వరకు వేసవికాలం. ఈ కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ఎక్కువ కురవు. పగటి కాలం మన దేశం కంటే చాలా ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకే సూర్యోదయం అవుతుంది. రాత్రి 8 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. వాస్తవానికి నార్వే, స్వీడన్ వంటి కొన్ని ఉత్తరాది దేశాలలో సూర్యాస్తమయమే ఉండదు. ఇలాంటి దేశాలనే అర్ధరాత్రి సూర్యుడు గల దేశాలుగా పిలుస్తారు. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత కూడా ఉండదు. ఎందుకంటే సూర్యుడు ఆకాశంలో చాలా ఎత్తున కాకుండా చాలా దగ్గరగా, అంటే భూమి ఆకాశం కలుసినట్టుగా అగుపించేటువంటి రేఖ దగ్గర ఉంటాడు. దీన్నే దిగ్మండలంగా పేర్కొంటాము. యూరోప్లో వ్యవసాయానికి వేసవి కాలం అనుకూలమైనదిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి క్రమం తప్పకుండా వర్షాలు కురవడం వల్ల పంటలకు నీటిపారుదల అవసరం ఉండదు. మన దేశంలో 2 వ్యవసాయ కాలాలు ఉన్నాయి. అవే రాబీ, ఖరీఫ్. కాబట్టి 8 నుండి 10 నెలల పాటు పంటలు పండించగలము. కానీ ఫ్రాన్స్లో, ఇతర యూరప్ దేశాలలో 6-7 నెలలు మాత్రమే పంటలు పండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ శరత్కాలం. శరత్కాలము సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు. మళ్ళా వాతావరణం మారుతుంది. చెట్ల ఆకులు ఎరుపు, పసుపు రంగులో మారిపోతాయి. వ్యవసాయపు పనులు నిలిచిపోతాయి. చలికాలంలో వాడేందుకు గడ్డి కోసి ఎండబెడతారు. ద్రాక్ష, ఇతర పండ్ల జాతుల నుండి తీసి సారా, జామ్, పండ్ల రసాలను తయారు చేసి వివిధ పద్ధతులలో నిల్వ చేయటం అనేది జరుగుతుంది. మరి యూరోప్లో వ్యవసాయం ఏ విధంగా ఉంటుందంటే, యూరోప్ లోపల కొన్ని దేశాలలో తక్కువ సేద్యపు భూములు, వ్యవసాయం చేయడానికి భూములు తక్కువగా ఉంటాయి. నార్వేలో 3%, ఇంగ్లాండ్లో 30%, జర్మనీలో 40% వ్యవసాయ భూమి ఉంది. అదే మన భారతదేశంలో తీసుకున్నట్టయితే 55% వ్యవసాయ భూమిని కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం. హాలాండ్లో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి చాలా తక్కువ. వారికి తీవ్రమైనటువంటి వ్యవసాయానికి భూభాగం కొరత ఉంటుంది. అందుకే వారు గతంలో సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతాలలో నీటిని వెనక్కి మళ్లించి గోడలు కట్టి డయాక్స్ ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయం చేసేటువంటి భూమిని ఫోల్డర్ అని పిలవటం అనేది జరుగుతుంది. ఉత్తర తూర్పు ఐరోపాల్లో చలికాలంలో అతి శీతల పరిస్థితుల వల్ల వ్యవసాయం చేయడం చాలా కష్టము. దాని ఫలితంగా సంవత్సరానికి ఒకే పంటను తీస్తారు. దక్షిణ ఐరోపాలో మాత్రం సంవత్సరానికి 2 పంటలు పండిస్తారు. యూరోప్ మైదానాలలో ముఖ్యమైన పంట గోధుమ. ఫ్రాన్స్, జర్మన్, రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, ఇటలీ మొదలైన దేశాలలో గోధుమను ఎక్కువగా పండిస్తారు. పండ్ల తోటల పెంపకానికి దక్షిణ యూరోప్ ప్రసిద్ధిగాంచింది. ద్రాక్ష పండ్లతో సరాయి తయారు చేస్తారు. ద్రాక్ష సరాయికి మధ్యధర దేశాలైనటువంటి పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్ ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. రష్యా, ఉక్రెయిన్, జర్మనీ దేశాలలో బీట్ దుంపల నుండి పంచదార ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది. మరి వ్యవసాయ విప్లవం ఎలా వచ్చిందో చూద్దాం. ఆసియా మాదిరిగానే ఐరోపా కూడా పెద్ద భూస్వాములతో పాటు చిన్న రైతులు గల ఖండం. మరి యూరోప్లో వ్యవసాయ క్షేత్రాలు ఎలా ఉంటాయంటే, యూరోప్లో 50 నుండి 100 ఎకరాల విస్తృత గల పెద్ద పెద్ద పొలాలలో వ్యవసాయం చేస్తారు. మరి సాధారణంగా ఇక్కడ వాళ్ళు ఇళ్ళని కూడా పంట పొలాలలోనే ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతుంది. పంట గింజలు, గిడ్డంగులు, పక్షుల గుళ్ళు, పందుల కొట్టాలు అన్నీ కూడా అందులోనే వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతుంది. 50 సంవత్సరాల కిందట రైతులు తమకు కావాల్సిన రొట్టెలను వారే తయారు చేసుకునేవారు. కానీ నేడు వీరు పంటలను అమ్ముకొని బజారు నుండి రొట్టెలు కొంటున్నారు. వీరి ఆహారంలో ముఖ్యమైన తాజా మాంసము కోళ్ళు, పశువులు, పందుల వల్ల లభిస్తుంది. మాంసాన్ని ఎండబెట్టడం, పొగబెట్టడం వంటి ప్రక్రియల ద్వారా నిల్వ చేస్తున్నారు. ప్రతి ఇంటిలో సారా, జున్ను, మాంసం నిల్వ చేయడానికి ఆహారపు బీరువలు, నేలమాళిగలు ఉన్నాయి. వీటిని శీతల గిడ్డంగులలో కూడా నిల్వ చేస్తున్నారు. మన దేశంతో పోలిస్తే ఐరోపాలో అతి కొద్ది మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడతారు. ఎక్కువ మంది ప్రజలు పరిశ్రమలు లేదా సేవా రంగంలో, బ్యాంకులు, రవాణా మొదలైన రంగాల్లో పనిచేయటం అనేది జరుగుతుంది. పూర్వకాలం నుండి ఐరోపా దేశస్తులు భారతదేశంలో, ఇతర ఆసియా దేశాలపైన, చైనా, ఇండోనేషియాలతో వ్యాపారం చేసేవారు. ఎక్కువగా పత్తి, పట్టు వస్త్రాలు, రత్నాలు, దంత వస్తువులు, లవంగాలు, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు ఐరోపాలో లభించేవి.
అందులో వారు తూర్పు ప్రాంతాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భూమార్గము, మరొకటి ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం ద్వారా సముద్ర మార్గము. 500 సంవత్సరాల క్రితం పశ్చిమ ఐరోపా నావికులు, వ్యాపారస్తులు భారతదేశానికి కొత్త మార్గాలను అన్వేషించారు. అరబ్ దేశాలు తరచుగా ఐరోపా వారితో యుద్ధాలు చేయడం వల్ల వారికి కొత్త మార్గాల అన్వేషణ అవసరమైంది. మధ్యధరా సముద్రం మీద ఇటలీ వ్యాపారస్తులు నియంత్రణ ఉండటం వల్ల ఇతర దేశాలకు అంత సులువుగా అనుమతి లభించేది కాదు. అందుకే ఇతర దేశ నావికులు భారతదేశానికి కొత్త మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం గుర్తించారు. ఎందుకంటే మధ్యధరా సముద్రం ఇటలీ వర్తకుల ఆధీనం ఉండడం వల్ల అరబ్బులు అనేక అడ్డంకులు కల్పించడం వలనే కొత్త మార్గాల కోసం అన్వేషణ మొదలైంది. ఇటలీ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ భూమి గుండంగా ఉండటం వలనే భారతదేశానికి పశ్చిమ వైపున ప్రయాణించి చేరుకోవచ్చని భావించాడు. ఒకవేళ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పశ్చిమం వైపు ప్రయాణించినట్లయితే చైనాకు భారతదేశానికి ముందో తర్వాతను చేరుకోవచ్చని ఆయన భావించాడు. క్రీస్తు శతకం 1492లో కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి 3 నౌకలతో ప్రయాణమయ్యాడు. 3 నెలలు ప్రయాణించిన తర్వాత అతడు భూభాగానికి చేరుకున్నాడు. అప్పుడు అతడు భారతదేశానికి చేరుకున్నానని భావించాడు. వాస్తవంగా భారతదేశానికి అతడు చాలా దూరంలో ఉన్నాడు. అతడు చేరినది వెస్టిండీస్. ఇది అమెరికాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ద్వీపాల సముదాయం. కొలంబస్ కంటే ముందు ఐరోపా వారికి అమెరికా గురించి తెలియదు. పొరపాటున అమెరికాను చేరుకున్నట్టు గుర్తించారు. కొలంబస్ చేరుకున్నది భారతదేశం కాదని, ఒక తెలియని కొత్త ఖండమని, అతడు చేరుకున్నాడని ఐరోపా వారు వాస్తవాన్ని తెలుసుకున్నారు. అయితే ఇవి ప్రత్యేకమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనకు గాలులు అనేవి ఉంటుంది. ఈ గాలులు సంవత్సరం పొడవునా వేయటం అనేది జరుగుతుంది. నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచేటువంటి పవనాలను మనం వ్యాపార పవనాలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అలాగే పశ్చిమ పవనాలను నైరుతి దిశ నుండి ఈశాన్య వైపుగా, ఈశాన్య దిశ నుండి నైరుతి దిశగా వేయటం అనేది జరుగుతుంది. ఈ పవనాలే ఐరోపా వాసులకు అమెరికాకు రాకపోకలకు సహాయపడటం అనేది జరుగుతుంది. కొలంబస్ తర్వాత ఐరోపా వాసులు అనేక సముద్ర మార్గాలను కనిపెట్టారు. వారు కేవలం అమెరికాకే కాకుండా ఆఫ్రికా, భారతదేశం, ఆస్ట్రేలియా దేశాలకు కూడా సముద్రయానం చేయటం అనేది జరిగింది. యూరోప్ లో పారిశ్రామిక 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమై ఫ్రాన్స్, హాలాండ్, జర్మనీ, స్పెయిన్, రష్యా మొదలైన దేశాలకు ఈ యొక్క విప్లవం అనేది వ్యాప్తి చెందింది. భూగోళ నిల్వలు భారీగా ఉన్న ఇంగ్లాండ్, జర్మనీలు నూతన పారిశ్రామిక అభివృద్ధి లోపల ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. ఇది యూరోప్ ఖండం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటే వారందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క డిఎస్సి ప్రయాణం లోపల ఈ యొక్క వీడియో అనేది ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. మీ వంతు సహాయంగా చేయాల్సినటువంటి ఒకటి అదే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ధన్యవాదాలు.